ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, లూకా సువార్త 1వ అధ్యాయం 33వ వచనములో ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. దూత మరియతో మంచి మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అంటే ఒక్కొక్క మాట కూడా చాలా ప్రాముఖ్యమైన మాట. ఏమంటున్నాడు? యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. అంటే ఈ వాక్యమును వినుచున్న మీరు ఎవరైనా, అంటే ఏ మతానికి చెందిన వారైనా దేవుణ్ణి నమ్మి విశ్వాసముతో ఆ దేవుని వద్దకు వచ్చి పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడి క్షమాపణ పొంది నీతిమంతుడుగా మీరు యేసు రక్తం ద్వారా మార్చబడిన తర్వాత యాకోబు వంశమే. మీరు ఎవరైనా ఎటువంటి భేదం లేదు, అందరికీ ఇదే. ప్రభు యొద్దకు విశ్వాసంతో వచ్చి రక్షణ పొందితే తప్పకుండా యాకోబు వంశమునకు మీరు చెందినట్టు. యాకోబు అంటే ఇజ్రాయేలు. దేవుడే ఆ పేరు పెట్టాడు, ఇజ్రాయేల్ అని. ఇజ్రాయేల్ దేశంలో వెళ్ళి సిటిజన్ తీసుకోవాలని కాదు. ప్రభువును నమ్మి ప్రభు యొద్దకు వస్తే మీరు యాకోబు సంతతి, అబ్రహాం యొక్క కుమారుడు. అక్కడ జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళ్ళి అక్కడ రక్షణ ఇచ్చాడు. అప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. యాకోబు వంశమును లెక్క పెట్టలేదు. దేవుడు ఎప్పుడో చెప్పేశాడు, అబ్రహాం నీవు లెక్క చేయలేవు, అలా ఉంటది నీ జనరేషన్. అవును, అలా వ్యాపించినది ప్రపంచం అంతటి. ఎక్కడ పోయినా, ఏ దేశానికి పోయినా, ఎక్కడ పోయినా కూడా యాకోబు యొక్క వంశము లెక్క పెట్టలేదు, అంత జనం ఉన్నారు. మన దేశంలో కూడా చూడండి, 3%, 2%, ఇదే ఇంకొక 10 సంవత్సరాలు కూడా అదే చెప్తూ ఉంటారు. లేదు, నేను అనుకుంటున్నాను 30-40% మన దేశంలో యాకోబు యొక్క వంశం. అంటే ప్రభును నమ్ముచున్న బిడ్డలు. దేవుడు ఉన్నాడు, సెలవు మీద తన ప్రాణమును అర్పించాడు, రక్తమును చిందించాడు. ఆ రక్తం ద్వారా నేను కడగబడాలి, నా పాపాలు పోవాలయ్యా. నెమ్మదియే లేదు, సమాధానం లేదు. నా పాపాలు పోవాలని దేవుణ్ణి నమ్మి వచ్చిన బిడ్డలు 30-40% ఉంటారండి. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎన్ని కోట్ల చర్చిలు, ఎంత జనం అంటే అదే 3%, 2%. లేనే లేదు, కానే కాదు. లెక్క పెట్టలేదు, లెక్క చేయలేదు. అవును, కొందరు క్రిస్టియన్ అని రాయరు, అదే పాత పేరే ఉంటుంది. కానీ బాప్టిజం తీసుకొని కొత్తగా వారు పేరు పెట్టుకుంటారు. నా దగ్గర కూడా ఇదన్నీ ఎంతమంది, మీ కుటుంబంలో ఎంతమందిని లెక్క తీసుకుంటారు కదా. నేను క్రిస్టియన్ అని రాయండి అంటాను. తర్వాత ఏ బెనిఫిట్ కూడా నాకు వద్దండి. అంటే వద్దండి అంటే ఏదో చాలా పెద్దవారం అని కాదు. కష్టంలో ఉన్నవారికి ఇవ్వండి, బెనిఫిట్స్ ఇవ్వండి. కానీ దేవుడు పోషిస్తున్నాడు, మంచిగా ఉన్నాం కాబట్టి అది కావాలి ఇది కావాలని నాకేం వద్దు. కష్టంలో, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నవారికి ఇవ్వండి.
వారికి పథకాలు పెట్టండి, సహాయం చేయండి అని నేను చెప్తూ ఉంటాను. అవును, ఎంతో మంది దేవుని నమ్ముచున్న బిడ్డలు ఉన్నారు. యాకోబు వంశము, ఇజ్రాయేలు. దేవుడు ఏమంటున్నాడు? ఇజ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. అంటే అయ్యో ఇంతమంది ఉన్నారు కదా అని ద్వేషం కాదు. అందరము మన దేశ ప్రజలు సమాధానముతో సంతోషముతో ఒకరిని ఒకరు ప్రేమిస్తూ, మన దేశంలో ఇంత జనము, ఎన్ని భాషలు, ఎన్ని మతాలు, ఎన్ని రిలీజియన్ ఉన్నా కూడా సంతోషంగా ఉన్నామంటే అది పెద్ద విషయం, చాలా గొప్ప విషయం. ఒక్కరిని ఒకరు ప్రేమించడం. ఇప్పుడు ఇంటి ప్రక్కకే ఉంటారు, కానీ మతము వేరే ఉంటుంది. ఏదైనా ఒక ఆపద వచ్చింది, ప్రాబ్లం వచ్చింది, వెంటనే ఇంటి ప్రక్కకు ఉన్నవారు ఏది చూడరు, పోయి సహాయం చేస్తారు. మన దేశంలో అది ప్రేమ. దేవుడు కూడా అదే చెప్పాడు, నిన్ను వలె ప్రేమించయ్యా. ఫస్ట్ నీ ప్రేమను చూపించు. 9 ఫలములో ఒక ఫలం ప్రేమ, అది కనబడని అని దేవుడు మనకు బోధించాడు. కాబట్టి ఇక్కడ చూడండి, యాకోబు వంశమును ఆయన యుగ యుగములు ఏలును. మరణం వరకే అని చెప్పలేదు. యుగ యుగములు, నువ్వు మరణించిన తర్వాత కూడా వెంటనే నీ సోల్ను ఆయన టేకప్ చేస్తాడు. ఎక్కడికి వెళుతున్నాం, ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళుతాం, ఎవరికి నిశ్చయముగా తెలియదు. నిశ్చయం అంటే కండిషన్గా, కరెక్ట్గా తెలియదు. ఇంకా చనిపోయిన తర్వాత అంతే. ఆత్మ పోయిన తర్వాత ఇంకా బాడీలో ఏముంటుంది? అది ఉండి 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 కంపు వాసన కొడుతుంది, వెంటనే తీసుకొని వెళ్ళి సమాధి చేయాల్సిందే. కానీ ఇక్కడ ఏముండదు, యుగ యుగములు. ఎప్పుడు శరీరము నీ ఆత్మ సెపరేట్ అవుతున్నదో వెంటనే దేవుడు వచ్చి నీ ఆత్మను, సోల్ను ఆయన బాధ్యత తీసుకుంటాడు. యుగ యుగములు ఏలును. ప్రభు కూడా అదే చెప్పాడు కదా, నాతో మీరు ఉండాలి, నేను ఎక్కడ ఉంటున్నానో అక్కడ మీరు ఉండాలి, మీరు ఎక్కడ ఉంటున్నారో మీలో నివసించాను. ఇప్పుడు మీ జీవితం అయిపోయిన తర్వాత నేను ఎక్కడ ఉంటున్నానో అక్కడ మీరు ఉండాలి అని యుగ యుగములు ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాడు. రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మనం గమనించాలి, ప్రభు ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉంటాడు, నెమ్మది ఇస్తాడు, సమాధానం ఇస్తాడు అనే విషయమును ఎప్పుడు కూడా మనము మరచిపోవద్దు. కాబట్టి మనం ఈ దినం ప్రార్థన చేస్తాం, ప్రభువా నీ బిడ్డగా నన్ను మార్చు, బాధ్యత తీసుకో, యుగ యుగములు నన్ను బాధ్యత తీసుకో, ఏలుమో అని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా మేము బాధ్యత తీసుకుంటాడు. మీ భవిష్యత్తు గురించిన టెన్షన్, బాధ మొత్తం పోతుంది. ప్రార్థన చేస్తాం, ప్రభువా ఒక్కసారి నాతో ఏకీభవించి మాటలను వినిన ప్రతి ఒక్కరిని ప్రభువా ముట్టండి తండ్రి. మీ హస్తము వారి మీదకి వచ్చును గాక. ఇప్పుడే బలమైన శక్తి వారిలో ప్రవహించును గాక. ఇప్పుడే నా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. అడ్డు ఆటంకములను యేసు నామములో బంధిస్తున్నాను. కృప దయచేయండి, నడిపించండి తండ్రి. ఏ దినమో బాధ్యత తీసుకోండి, విజయం దయచేయండి. ఏ పని చేసినా ఆరోగ్యము, నెమ్మది, బలం వారికి అనుగ్రహించండి. పిల్లల భవిష్యత్తును మీరు బాధ్యత తీసుకోండి. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్.
జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ తెలియజేయండి, షేర్ చేయండి, బంధువులు, తెలిసిన వారి రిలేషన్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతుంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.